అలాగే మనకి మరో కరెస్పాండెంట్ యాస సిద్ధంగా ఉన్నాడు. యాస చెప్పండి, మొత్తానికి ఏదైతే జూబ్లీ హిల్స్ సంబంధించి బైపోల్కి సంబంధించి ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అక్కడ ప్రజలు అభివృద్ధికి సంబంధించి ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అసలు? సురేష్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కటంగా ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నగారా మోగింది. కాసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమిషన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ని విడుదల చేశారు. నవంబర్ 11 జూబ్లీ హిల్స్ సంబంధించిన ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు స్వీకరించినారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనివార్యం కారణంగా ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని మాగంటి సునీతను ప్రకటించారు. ఏదైతే మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా మాగంటి సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బాకీ కార్డుల ఉద్యమం కూడా జోరుగా కొనసాగుతుంది. బాకీ కార్డుల ఉద్యమంతో కాంగ్రెస్ చేసిన 6 గ్యారెంటీలు 420 హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారానికి అక్కడ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్లో మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి మైనార్టీ ఓట్లే కీలకం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది మొదటి ఎన్నిక కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం మైనార్టీలకు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఏదైతే గతంలో కేసీఆర్ పాలనలో మైనార్టీ సంక్షేమం ఎట్లా జరిగిందో దానికి విరుద్ధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది. గతంలో కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం టెమిరిస్ లాంటి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. మైనార్టీలకు సంక్షేమం కోసం విద్యార్థుల కార్పొరేట్ ధీటుగా మైనార్టీ పేద విద్యార్థులకు టెమిరిస్ లాంటి విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యను అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే అవి పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు మైనార్టీల సంక్షేమాన్ని మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు చేసిన దోకలకు మాట్లాడడానికి మనతో పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చెందిన నేతలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మైనార్టీల ఓట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అందులో భాగంగానే నేను చెప్పదలుచుకున్నట్టు ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ నగరానికి ఒరిగిందేం లేదు. అదేవిధంగా గత ఈ ప్రభుత్వము ఏర్పడి 22 నెలలైతుంది. ఎటువంటి అభివృద్ధి జరిగింది లేదు, అది వాస్తవం. వాళ్ళు చేసింది 22 నెలల్లో ఒకటి నిరుపేదల ఇండ్ల మీద బుల్డోజర్లు నడిపేసి పేదలకు ఇండ్ల నాశనం చేసింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈ బుల్డోజర్ల వ్యవస్థ యూపీలో ఉంటే వీళ్ళు మోదీ గారి మీద ఏ విధంగా అయితే అభాండాలు వేసినరో, హైదరాబాద్ నగరంలో కూడా పేదోళ్ల ఇండ్ల మీద బుల్డోజర్లు నడిపేసి ఈ హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసి ఈరోజు ఈ ఉప ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళు వచ్చింది ఓట్లు అడగటానికి, వాళ్ళకు ముఖం చాలక ఏదో అడ్డమైన తొవ్వలు లెంకుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో మైనార్టీల సంక్షేమం కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ముందు కేసీఆర్ గారి పాలనలో ముస్లింలు ఎంతో శాంతియుతంగా ఉండడమే కాకుండా ప్రతి అంశంలో హిందూ ముస్లింలను గంగా జమున తహజీబ్ లెక్క మనకు ఈరోజు తీసుకెళ్లడం జరిగింది. ఎన్నో విషయాలలో మనం చూస్తే ఏ చిన్న విషయమైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి కేసీఆర్ గారు మైనార్టీలకు ఎంతో అభివృద్ధి పదంలో నడపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇమాం మౌజంలకు ఏ విధంగా అయితే ఇమాంకు 5,000 మౌజంకు 5,000 ఇచ్చుకుంటా పోయి ఈరోజు 100 మసీద్లకు ఎంతో అభివృద్ధి చేసిండ్రు. అది ఏం చేసిండ్రంటే మళ్ళా తీరా చూస్తే ఈ రేవంత్ రెడ్డి పాలనలో గత 8 నెలల నుంచి ఏ ఇమాంలకు మౌజంలకు పైసలు రావటం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రతి ఒక్క అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కళ్లకు మోసం చేసి అమలు కాని వాగ్దానాలు చెప్పి ఈరోజు ఏర్పడ్డ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గత 22 నెలల నుంచి హైదరాబాద్లో చేసింది ఏమీ లేదు. గత
టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు హైదరాబాద్ చుట్టుపక్కల ముస్లింలకు పుట్టుక ఎంత ఇంపార్టెంటో చావు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పుట్టిన తర్వాత ఒక ఇంట్లో ఉండే ఒక మనిషి చనిపోయినా కూడా తద్ఫీన్ అయినాక కబ్రస్థాన్లో ఖబర్లో కూడా ఉండడు అంత ఇంపార్టెంట్. అటువంటి ఆలోచనతోని ఈ చుట్టుపక్కలనే షామీర్పేటలో కానీ ఈ చుట్టుపక్కల 125 ఎకరాల ఖబరస్థాన్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ 22 నెలల నుంచి బోరబండ కానీ అదేవిధంగా రహమత్ నగర్ కానీ ఇక్కడి ముస్లింలు పార్టీలకు అతీతంగా మాకిక్కడ ఖబరస్థాన్ కావాలి, ఇది ప్రజల డిమాండు, ముస్లింల డిమాండు అని చెప్తే ఎటువంటి స్పందన లేదు. ఈరోజు నిన్న హడావుడిగా ఈరోజు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి దానికి ఒక 3 మంత్రులు అదేవిధంగా మైనార్టీ నాయకులందరూ పోయి ఏదో గుట్ట తవ్వి ఎలకం తీసినట్టు 2500 గజాలు కేటాయించి అది కూడా ఈ నియోజకవర్గంలో కాకుండా కార్వా నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఒక పేద ఇంటి మనిషి చనిపోతే అతనికి తద్ఫీన్ పొందబెట్టడానికి ఒక పేదవాడు 15,000 నుంచి 20,000 ఖర్చు చేసుకుని అంత దూరం పోవడం అవసరమా అంటున్నా. ఇదే విషయంపై మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మైనార్టీ సోదరులంతా వక్ఫ్ బోర్డు మీద ధర్నా చేయడానికి వెళ్తే అక్కడ కనీసం పోలీస్ వ్యవస్థ పెట్టేసి ధర్నాలో మేము మెమోరాండం ఇవ్వడానికి కూడా లోనికి పోకుండా చేసిండ్రు. అంటే ఈ పోలీస్ రాజ్యం నడుపుతున్నారు, ప్రజాస్వామ్యంలో ఈ పోలీస్ రాజ్యం నడుపుతున్నారు. మా కేసీఆర్ గారి పాలనలో ఫ్రెండ్లీ పోలీస్ అనే మాటకు తీసేసి ఇవాళ ఈ దౌర్జన్యానికి దిగబడుతున్నారు. తీరా మేము గేట్ కాడ ఈ ధర్నా చేసి వచ్చిన తర్వాత ఇప్పుడే తెలుస్తుంది ఏంటంటే 7,500 గజాలు మళ్లీ మేము అక్కడే ఇస్తామని ఒక కొత్త నాటకాన్ని తెరదించారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు మహిళలు కానీ విద్యార్థులు యువకులు అదేవిధంగా ఒక్క ఈ వర్గానికి కాకుండా ప్రతి వర్గానికి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి పాలన ముఖ్యంగా ముస్లింలు అంటే ఎందుకో ఆ కాంగ్రెస్ పార్టీకి వివక్ష కనిపిస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఏర్పడ్డా సరే కేసీఆర్ గారి ప్రభుత్వంలో తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మైనార్టీ మహమూద్ అలీ సార్ని హోంమంత్రిగా ప్రమాణం చేయించిండు. ఈ 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మంత్రివర్గాన్ని 14-15 సంఖ్యకు పెంచుకున్నా కూడా ఒక మైనార్టీ మంత్రి లేకుండా పాలన సాగిస్తున్నారు. సరే మైనార్టీ మంత్రి పక్కకు పెట్టండి, గత 6 నెలల కింద మైనార్టీ సియాసత్ ఓనర్ ఎటువంటి ఆమీర్ అలీ ఖాన్ని అదేవిధంగా కోదండరామరెడ్డి గారిని ఎమ్మెల్సీగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేస్తే కోర్టు కొట్టేస్తే మళ్లీ పెడితే వాళ్ళు ఇద్దరికి పెట్టాలి, లేకపోతే ఇద్దరిని తీసేయాలి. ఆమీర్ అలీ ఖాన్ని తీసేసి కంటి తుడుపుగా ఎక్కడ అజరుద్దీన్ గారిని జూబ్లీ హిల్స్ లో క్యాండిడేట్ గా పెట్టవలసిందని చెప్పేసి అతన్ని ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసి అది కూడా గవర్నర్ ఆమోదం పొందలే. రేపో ఎల్లుండో నోటిఫికేషన్ రాగానే గవర్నర్ గారు అది కూడా కొట్టేసి ఈ మైనార్టీ లేకుండా మోదీ గారు నా పెద్దన్న మేరే బడే భాయ్ అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి మైనార్టీల మీద వివక్ష చూపిస్తున్నారు. బడే భాయ్ ఏది చెప్తే ఛోటే భాయ్ అదే చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఎమ్మెల్సీగా అటుపోకుండా ఎమ్మెల్యేగా అజరుద్దీన్ రాకుండా ఎక్కడికెళ్ళి మైనార్టీల మీద వివక్ష చూపడము ఈ ప్రభుత్వానికే చెల్లుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి సెక్యులర్ పార్టీ, కానీ రేవంత్ రెడ్డికి పాలనలో ఇది బీజేపీ ఎజెండాను చూయించే అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఎందుకంటే ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన వీళ్ళు ఖచ్చితంగా 6 గ్యారంటీల పేరుతోని 400 హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు అమలు కాకుండా మీరు ఏ విధంగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నేను ప్రశ్నిస్తున్నాను. సరే ముస్లింలకు మేము ఇంత మోసం చేసినాం కదా, ఏ విధంగా పోవాలని చెప్పేసి తీరా ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ వెంట ఉండే ఈ ఎంఐఎంలోని వెంట పెట్టుకుని ఈరోజు వాళ్లతోని స్టేట్మెంట్ ఇప్పించేసి వాళ్ళు ఓట్లు అడగటానికి వస్తుండ్రు. ఎంఐఎం ఏ డైరెక్షన్ ఇస్తే ఇంతకుముందు మాకు చెప్తుండ్రి ఏంటంటే బీ టీం ఎంఐఎం అని, మేము బీజేపీ బీ టీం. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఏం చెప్తే
ఎంఐఎం చేతుల స్టీరింగ్ పెట్టి ఇలా పాలన సాగిస్తున్నారు. మీకు మైనార్టీల దగ్గర వచ్చి ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే వివక్ష అట్లా చూయిస్తున్నారు. మైనార్టీ మంత్రి లేడు, మైనార్టీ ఎమ్మెల్యే లేడు, మైనార్టీ ఎమ్మెల్సీ లేడు. ఏ విధంగా చూసినా కూడా మైనార్టీల్ని ఇలా పేదింట్లను మూసీ నది పేరు మీద ముస్లిం ఇళ్లను, హిందూ ఇళ్లను అన్ని కూల్స్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా మైనార్టీలు ఈరోజు మీరు వస్తే అడగటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా మీరు ఓటు అడుగుతారు, మాకు చేసింది ఏమిటి, కానీ ఎంఐఎం ముసుగులో వాళ్ళు పోదామనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా మైనార్టీ సోదరులు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. మీ ఓటు రూపంలో మీకు జవాబు చెప్పి ఖచ్చితంగా మాగుంటి గోపీనాథ్ గారి సతీమణి ఏదైతే సునీత మేడం ఉన్నారో వారికి మైనార్టీలు ఏకమై ఓట్లేస్తారని నేను తెలియజేస్తున్నాను. మొత్తానికి చూసుకున్నట్లయితే మైనార్టీ వ్యతిరేక అయిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీలంతా ఓటమి చేస్తామని చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓటు స్టూడియో. ఓకే.